ఏది అయినా రుచి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మహబూబాబాద్ జిల్లా జయపురం గ్రామ సమీపంలోని ఆకెరు వాగుపై నిర్మించిన చెక్ డ్యాం పునాదులు బయటకు తేలాయి. ఈ పరిస్థితికి అక్కడి ఇసుక మాఫియానే కారణంగా తెలుస్తోంది. రైతుల సాగునీటి అవసరాల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం దీనిని నిర్మించింది. అయితే ఈ ప్రాంతాన్ని టార్గెట్ చేసిన ఇసుక మాఫియా చెక్ డ్యాం పరిసర ప్రాంతాలలో భారీ గోతులు తవ్వి ఇసుకను తరలించారు. చివరకు చెక్ డ్యాం పునాదులు పక్కన ఇసుకను తోడేయడంతో రక్షణ గోడలు బలహీనపడ్డాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వాగులో వచ్చిన నీటి ఉధృతికి పునాదులు ఒక్కసారిగా కదిలి చెక్ డ్యాం కొట్టుకుపోయింది. నీటి నిల్వ లేక యాసంగి పంటలు ఎండిపోయాయి. అక్కడి పరిస్థితిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఆకేరు వాగునే నమ్ముకొని అనేక మంది రైతులైతే ఇక్కడ వ్యవసాయమే ఆధారంగా చేసుకుని జీవనం గడుపుతూ ఉంటారు. ఇటు నెల్లికుదురు మండల పరిధి, అదేవిధంగా నర్సింహులపేట మండల పరిధిలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు ఉంటాయి. ఇందులో సుమారుగా 20 గ్రామాలకు పైగా ఇదే వాగు నమ్ముకొని వ్యవసాయం అయితే నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలో దీనికి సంబంధించినటువంటి చెక్ డ్యామ్ను ఒక్కసారి మనం పరిశీలించవచ్చు. ఈ డ్యామ్ కూడా జయపురం శివారు ప్రాంతంలో ఉన్నటువంటి చెక్ డ్యామ్ పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ చెక్ డ్యామ్ సంబంధించినటువంటి అటు చివరి నుంచి ఇటు చివరి వరకు ఒకే విధంగా ఉండాలి. కానీ అక్కడ ఉన్నటువంటి ఇసుక ఏతుందో దానికి కింద బేస్మెంట్ స్థాయిలో ఉన్నటువంటి ఇసుక అక్కడ స్ట్రాంగ్గా ఉండటం, మధ్యలో ఎక్కువ వాటర్ ఉన్న నేపథ్యంలో అది స్ట్రాంగ్గా ఉన్నది. కానీ ఇటు చివరకు వస్తే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఇసుకకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ట్రాక్టర్ల ద్వారా ఇసుకనైతే తరలించినటువంటి నేపథ్యంలో పూర్తిగా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం ఇక్కడ బేస్మెంట్ సంబంధించినటువంటి ఇసుక దీన్ని గట్టిగా చేసుకుని అయితే చెక్ డ్యామ్ అయితే స్ట్రాంగ్ గా నిలబడేది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కింది స్థాయిలో ఉన్నటువంటి ఇసుకను ఇక్కడ నుంచి తీసుకోవడం, ఇదే దారి గుండా అయితే కూడా ఇతర ప్రాంతాలకైతే తరలించినటువంటి నేపథ్యంలో ఇటు చివరి ప్రాంతం కావటం, అదేవిధంగా ఇటు కింది నుంచి ఉన్నటువంటి ఇసుక తొలగించిన నేపథ్యంలో పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో కురిసినటువంటి వర్షాల నేపథ్యం, భారీగా వరదలు వచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఇటు బేస్మెంట్ స్థాయి లేకపోవడంతో ఇదంతా కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో సుమారుగా 5,000కు పైగా ఎకరాల ఉన్నటువంటి రైతులు ఇదే ఆకేరు వాగును నమ్ముకొని అయితే జీవనం కొనసాగిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాటర్ సోర్స్ మాత్రం ఇక్కడ లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఈ మార్చి నెలలో మాత్రం సుమారుగా ఈ వాగులో ఎప్పుడు కూడా వాటర్ నిల్వలైతే ఉండేది నీళ్లు. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ మనం పరిశీలించవచ్చు. ఇవన్నీ కూడా పూర్తిగా వాటర్ బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి. అంతా కూడా దీనికి ప్రధాన కారణం ఇక్కడ చెక్ డ్యామ్ ధ్వంసం కావడమే దీనికి ప్రధాన కారణం అని చెప్పచ్చు. ఈ క్రమంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతులు ఒకటే మొర పెట్టుకుంటున్నారు, వారికి సంబంధించినటువంటి ఈ యొక్క చెక్ డ్యామ్ను త్వరగా పూర్తి చేయాలి అంటూ కూడా ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా వేడుకున్నటువంటి పరిస్థితి. జిల్లా నరసింహులపేట మండలం జయపురం గ్రామ పంచాయతీలో నిమ్మకు నీళ్ళెత్తినటువంటి వ్యవస్థ ఉంది. ఇక్కడ వెనకపల్ల బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే 2018-19లో పోసిన చెక్ డ్యాము గతంలో ఒకసారి ఆన తెగిపోయింది వరద ఫ్లోటింగ్ వల్ల. మళ్ళీ 5 లక్షలు పెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పటికీ కూడా అది నాశరకంగా పోసిళ్ళు. దీని అంతా కారణం ఏంటంటే ఇక్కడ ఇసుక మాఫియా అనేది మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇసుక మాఫియాకు అక్కడ అడ్డ ఏదంటే జయపురంలో ఆకేరు వాగు పరిసర ప్రాంతాలు. ఇది పలుమార్లు జిల్లా కలెక్టర్ కానీ మంత్రి దృష్టికి కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినప్పటికీ కూడా వాళ్ళు పత్రికా పట్ల కానీ మీడియా రూపంగా వాళ్ళేమో ఖండిస్తున్నట్టు చేస్తున్నారు. తర్వాతకి ప్రజాప్రతినిధులకు కానీ సంబంధిత శాఖ అధికారులకు కానీ వాళ్ళు అల్టిమేటం జారీ చేస్తున్నారట. మేము పోయి గతంలో కూడా జిల్లా కలెక్టర్ గౌతమ్ తీసుకొచ్చినాం. ఇక్కడ మైనింగ్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి కూడా ఇక్కడ ఉన్నటువంటి క్షేత్ర ఇసుక నీళ్ళు ఎంత, వాటర్ భూగర్భ జలాలు ఎంత ఉన్నాయని చెప్తే అక్కడ ఉన్నదా దానికంటే ఇసుక ఇక్కడ స్టోరేజ్ తక్కువ ఉన్నది, ఇక్కడ తీయకూడదు అని చెప్పి మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు కలెక్టర్ అధికారాలను బేఖతారు చేసి ఆదేశాలను బేఖతారు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి దానికంటే ఎక్కువ ఉన్నటువంటి ఇసుక ఉందని చెప్పి వాళ్ళు అధికార ప్రభుత్వంతో 24 గంటలు కనీసం 100 ట్రిప్పులతోటి 24 గంటలు 360 రోజులు ఏకదాటిగా ఇసుకను నడిపిస్తున్నారు. ఇక్కడ చెక్ డ్యామ్ నీళ్లు కూలిపోవడం కూడా ప్రధాన పాత్ర ఏంటంటే ఇక్కడ ఇసుక అక్రమార్కం చేయడం వల్లనే దీన్ని నివారించాలని చెప్పి మేము ప్రజా సంఘాలకు కోరుతున్నాం. ఇక్కడ ఇసుక అక్రమంగా రవాణా చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కనీసం ఒక 1500 ఎకరాల ఉంటుంది, సేద్యం ఉంటుంది. ఇక్కడ నా ప్రజలను చూసుకున్నట్టయితే ఇక్కడ భూగర్భ జలాలు అడిగంటిపోయి పంటలు ఎండిపోయిన సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికైనా సంబంధిత శాఖ ప్రభుత్వం కానీ అధికారులు కానీ జిల్లా కలెక్టర్ కానీ ఎస్పీ గారు కానీ ప్రత్యేక దృష్టి సాధించి అక్రమ ఇసుక రవాణా అడ్డుకట్టేస్తూ ఇక్కడ భూగర్భ జలాలు అడగంటి పోకుండా ఇక్కడ రైతులకు చేదోడు వాదన ఉండి ప్రభుత్వం సహాయం కల్పించాలని చెప్పి మేము ప్రజా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అంటే మాకు కన్నతల్లి లాంటిది. ఈ చెక్ డ్యామ్లు ఉంటేనే ప్రతి బావులో ప్రతి
బోర్లు నీళ్లు ఉంటాయి. కావున అతి తొందరలో ఈ ఎండాకాలం అయిపోయేసరికి ఎంత వస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం మాకు పంటలు పండుతుంది. లేదు మాత్రం ఇప్పటికీ చాలా కనీసానికి 100 ఎకరాలు ఎండిపోయింది నీళ్ళు లేక. కనీసానికి నీళ్లు చెక్ డ్యామ్లలో నీళ్లుంటే మాకు చాలా భూగర్భ జలాలు పెరుగుతాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి తొందర చేయాలని కోరుతున్నాం. ఇక్కడ చెక్ డ్యామ్ దిగిపోయిందని పదే సార్లు ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు రైతులు చెప్పడం జరిగింది. దీన్ని వెంటనే స్పందించి ఈ యొక్క చెక్ డ్యామ్ని రామచంద్ర నాయక్ గారు వచ్చి దీన్ని పరిశీలించి కలెక్టర్ గారు కానీ పైన పెద్ద అధికారులు కానీ అందరూ కలిసి వచ్చి దీన్ని పరిశీలించి వెంటనే దీన్ని చెక్ డ్యామ్ను పూర్తిగా మరమ్మతు చేయాలని రైతుల పక్షాన్ని కోరడం జరుగుతుంది. పూర్తి చేయాలి అంటూ కూడా ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా వేడుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇక్కడికి ఎవరూ రాకపోవడం, వారికి సంబంధించినటువంటి కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి 2018-19 సంవత్సరంలో నిర్వహించినటువంటి చెక్ డ్యామ్ శిథిలావస్థకు వెళ్లడం ఉన్న నేపథ్యంలో ఇక్కడ వాటర్ సోర్సు నిల్వ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా వారు స్పందించకపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికైనా స్పందించాలి, తమ చెక్ డ్యామ్ పూర్తి చేయాలంటూ కూడా వేడుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆకేరు వాగునే నమ్ముకొని